హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో నుంచి చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషను, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్రతి ఒక్క వివరాలు కూడా. సో ఇక్కడ కౌన్సిలర్కి సంబంధించిన ఒక వ్యాకన్సీ ఉంది, అన్రిజర్వ్ కేటగిరీ. గ్రాడ్యుయేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సైకాలజీలో కానీ, చైల్డ్ డెవలప్మెంట్లో కానీ, డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్లో కానీ చేసింటే ఎలిజిబుల్ అండి. 52,000 శాలరీ ఇస్తారు. సో ఈ ఉద్యోగాలన్నిటికీ 21 to 35 ఏజ్, ఇప్పుడు చెప్పే ఉద్యోగాలకు మాత్రం. సో పీటీఐ కమ్ మ్యాట్రంకి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది ఫిమేల్ అభ్యర్థులకు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 34,000 శాలరీ అయితే ఇస్తారండి. క్రాఫ్ట్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ సంబంధించిన వ్యాకన్సీ ఉంది. దీనికి సంబంధించి మెట్రికులేషను, దాంతోపాటు 2 years ట్రేడ్ సర్టిఫికేట్ మనకు ఏదైతే దీంట్లో సర్టెన్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. 34,164 శాలరీ అయితే ఇస్తారు. హార్స్ రైడింగ్ సంబంధించి ఇంటర్మీడియట్ టు హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 34,000 శాలరీ ఇస్తారు. దాంతోపాటు 21 నుండి ఏజ్ 50 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. రెంట్ ఫ్రీ అకామిడేషన్, వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓబీసీ అభ్యర్థులకు ఈ పోస్ట్ అయితే ఉంది. బ్యాండ్ మాస్టర్కి సంబంధించిన కోర్స్ ఏదైనా ట్రైనింగ్ చేసింటే ఎలిజిబుల్. 34,000 శాలరీ ఇస్తారు. 21 to 50 ఏజ్ అండి. టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. అలాగే ఏదైతే టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. పేపర్ 2ను టెట్ కానీ సీటెట్ కానీ పేపర్ 2ను క్వాలిఫై అయ్యి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీఈడీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి. అన్రిజర్వ్ కేటగిరీలో వ్యాకన్సీ ఉంది. 52,533 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 74,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఎవరైతే సెకండరీ ఎగ్జామినేషన్, సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్, డిప్లొమా ఇన్ నర్సింగ్ అని, బీఎస్సీ నర్సింగ్ అని చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. 29,835 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21 to 50 ఏజ్. వీటన్నిటికీ కూడా అకామిడేషను అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అయితే వర్తిస్తాయి ఈ ఉద్యోగాలకి. సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ నుండే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఏ సైనిక్ స్కూల్ రిలీజ్ అయింది అంటే కోరుకొండ, విజయనగరం డిస్టిక్లో ఏదైతే కోరుకొండ సైనిక్ స్కూల్ ఉందో అక్కడ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ చేసేటప్పుడు మనము ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ, పోస్ట్ కోరుకొండ సైనిక్ స్కూల్, డిస్టిక్ విజయనగరం, పిన్ కోడ్ 535214 అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించి మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ మనం పంపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ అన్నిటినీ కూడా. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే దాన్ని కూడా పంపించాల్సి ఉంటుంది. అలాగే డీడీ చేయాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ కోరుకొండ బ్రాంచ్ పైన మీద మనకు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ ఈ పేరు మీద మనం డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుందండి. సో ఎన్ని రోజుల సమయం ఉంది ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే, అప్లికేషన్ మనకు నిన్న విడుదల చేశారు. విడుదల చేసిన నాటి నుండి 21 days టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది, చూపిస్తాను. అఫీషియల్ సైట్ ఇది. సో కెరీర్స్ పేజ్లో అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్, ఇవన్నీ కాంట్రాక్ట్ స్టాఫ్ తర్వాత కంటిన్యూ చేస్తారు. కాంట్రాక్ట్ అంటే మనకు తీసేయడం ఈజీగా. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ని అయితే పెట్టడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫామ్ని కూడా పెట్టడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.